ఒక సినిమా రిలీజ్ చేసి అది సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ దానికి మరింత బూస్ట్ ఇవ్వడం కోసం అందులో కొంత పార్ట్ యాడ్ చేయడం అనేది ఇదే మొదలు కాదు, గతంలో కూడా జరిగింది. ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? చాలా జరిగాయి. ఇప్పుడు సర్దార్ బాపారాయుడు సినిమాలో జ్యోతిలక్ష్మి చీర కట్టిందని ఒక పాట ఎక్స్ట్రా యాడ్ చేసి దాసరి గారు మళ్ళీ రిలీజ్ చేస్తే అప్పట్లో క్రేజీగా చూశారు. అంతక్రితం కూడా దిల్లీ ఏక్ మందిర్ అనే ఒక హిందీ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా ఫస్ట్ వెర్షన్ రిలీజ్ అయినప్పుడు జనం నుంచి కామెంట్స్ ఏమొచ్చాయంటే సినిమా అంతా అద్భుతంగా ఉంది, నచ్చింది, కానీ చివరిలో హీరో చచ్చిపోవడం బాగోలేదండి అన్నారు. ఒక్కసారిగా రివ్యూయర్స్ అందరూ అలా మాట్లాడడంతో అప్పుడు సినిమాలో ఏం చేశారంటే ఆ క్లైమాక్స్ మళ్ళీ షూట్ చేశారు. పాత క్లైమాక్స్ తీసేసి రీషూట్ చేసిన కొత్త క్లైమాక్స్తో రీప్లేస్ చేసి సినిమా రిలీజ్ చేశారు. అప్పుడు సూపర్ హిట్ అయింది మూవీ. దిల్లీ ఏక్ మందిర్ అనేది తెలుగులో మనసే మందిరం అని ఏఎన్ఆర్, జగ్గయ్య వీళ్ళంతా చేశారు. సో ఇలాంటివి గతంలో కూడా చాలానే జరిగాయి. मुझे कैंसर है, कैंसर। आपने इसके अलावा भी कोई टेस्ट करवाया है? जी। ఎక్స్రే పరీక్ష చేసి డాక్టర్లందరూ నాకు క్యాన్సర్ వ్యాధి ఉందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ చికిత్సలో మీరు చాలా గట్టివారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి.